నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. బాగున్నారండి? బాగున్నాను తల్లి. గురుగారు, నా జాబ్ గురించి తెలుసుకుందామని కాల్ చేశాను ఏం గురుగారు. జాబ్ చేస్తున్నారమ్మా మీరు? ప్రజెంట్ ఏం చేయట్లేదు గురుగారు. ట్రై చేస్తున్నాను కానీ అన్ని దగ్గరికి వచ్చేసి వెళ్ళిపోతా ఉన్నాయండి. సాఫ్ట్వేర్ ట్రై చేద్దాము అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఎంత దాకా చదువుకున్నారు మీరు? ఎంసీఏ అండి. ఎంసీఏ చేసా. ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ ఉందా, జాబ్ ఎక్స్పీరియన్స్? అప్పుడు కిడ్స్ బిఫోర్ చేశాను సార్. తర్వాత బ్రేక్ వచ్చింది. సో మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేయాలని చేస్తున్నాను. కానీ అన్ని దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతా ఉన్నాయి గురుగారు. ఇప్పుడు ఏదైనా సపరేట్ కోర్సెస్ ఇలాంటివి ఏదైనా చేసుకున్నారా? కోర్స్ చేశాను, టెస్టింగ్ సర్టిఫికేషన్ చేశాను గురుగారు. కానీ ఇక ఇంటర్వ్యూ దగ్గరికి వచ్చేసరికి టెస్టింగ్ టూల్స్ నేర్చుకున్నారా? అవును సార్. ఓకే. మాన్యువల్ ఆటోనా? రెండు చేశాను. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి. సర్టిఫికేషన్ కూడా ఫినిష్ చేశాను గురుగారు. నైస్. అందుకని ఇక ఎండింగ్ లో అయిపోతా ఉంది. ఏదో ఇంతకు ముందు మీరు డెవలప్మెంట్ లో ఉండేవారా? లేదు, అప్పుడు ఐటీ ఎనేబుల్ లో చేశాను, ఐటీలో చేయలేదు. ఇప్పుడు ఐటీలో ట్రై చేద్దాం. ఓకే ఓకే, దొరుకుతుంది తల్లి, దొరుకుతుంది. ఎందుకు ఇప్పుడు ఉద్యోగం వెళ్ళాలి అని అనిపిస్తుంది? పరిస్థితులు బట్టి. నాకు ఎప్పటి నుంచో జాబ్ చేయలేకపోతున్నాను అని ఫీలింగ్ ఎక్కువైపోతుంది గురుగారు. అందుకని ఇక కిడ్స్ కొంచెం పెద్దగా అయ్యారు అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి కెరియర్ అని చెప్పేసి కోర్స్ నేర్చుకున్నాను. వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. సర్టిఫికేషన్ చేశాను. ఇంకా జాబ్ ట్రయల్స్ లో ఉన్నాను గురుగారు. ఎండింగ్ లో పోతా ఉన్నాయి గురుగారు అన్ని. ఓకే, ఇంటర్వ్యూ అటెండ్ చేస్తున్నారు, అయితే ఫైనల్ ఇంటర్వ్యూలో ఫెయిల్యూర్ అవుతున్నారు. ఏదో మరి ఎక్కడ మిస్టేక్ అవుతుందో తెలియట్లేదు. కానీ ఈసారి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నల్ల మినుములు ఉంటాయి చూడండి, చిన్నగా అలా దృష్టి తీసుకొని మీకు దృష్టి తీసుకొని అలా పారేసి వెళ్ళాలి. నల్ల మినుములు 4 మినుములు తీసుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు కదా, ఇంటికి బయట వెళ్ళినప్పుడు ఒక చిటికలో ఒక కుడి చేతిలో అలా మీకు మీరే ఇలా దృష్టి అంటే దిగి తీసుకొని పైనకి 3 సార్లు ఇలా వేసుకొని ఇలా మీకు మీరు ఇలా అనుకొని సైడ్లో పారవేసి మీరు వెళ్ళండి. మీ పని సక్సెస్ అవుతుంది. ఒకటి. రెండోది, ప్రజెంట్ గ్రహస్థితులను బట్టి మీకు మంచి ఫలాలు రావాలని నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయండి. అది కంప్లీట్ అయ్యేలోపే మీకు ఉద్యోగం వస్తుంది తల్లి. చెప్పండి. సరేనా? ఏ దేవుడిని ఎక్కువ పూజిస్తారు మీరు? అమ్మవారండి. కానీ మీరు మీ కులదేవతను మర్చిపోయారు అని ఇక్కడ చూపిస్తూ ఉంది తల్లి. మీ కులదేవత ఎవరమ్మా? వెంకటేశ్వర స్వామి అండి, పూజిస్తూనే ఉంటాను. అది కాకుండా వేరే ఇంకేదో ఉంది తల్లి. కొంచెం ఇంట్లో విచారించి చూడండి, సరేనా? అంటే మీ భర్త గారు లేదా మీ అత్తగారు వాళ్ళు ఏదో కులదేవతని ఏదో సంకల్పం చేసి వదిలేయడమో, సంథింగ్ మర్చిపోవడమో, లేదా పోకుండా అయిపోవడం ఏదో జరిగిందనమాట. అంటే ఈ ప్రశ్నకుండలిలో చూపిస్తుంది కులదైవ అనుగ్రహం తగ్గింది కుటుంబానికి అని. ఆ కులదైవ అనుగ్రహం కావాలి. సంవత్సరానికి 6 నెలలకు ఒక్కిత వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని వస్తూ ఉండండి. కొంచెం ఎదకండి ఎవరు అని తెలుస్తుంది మీకు, అమ్మవారు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు ఉద్యోగానికి రావడానికి కోసం ప్రతి సోమవారం రోజు చెరుకు రసం మనకి ఎక్కడైనా దొరుకుతుంది. కాస్త చెరుకు రసం తీసుకెళ్లి శివాలయంలో అభిషేకానికి ఇచ్చేయండి. నమస్తే గురువుగారు, మీ పాదాలు వందనాలు గురువుగారు. మా ఆశీస్సులు తల్లి. మీది ఏజ్ ఎంత తల్లి ఇప్పుడు? వయస్సు 37 సార్. 37 సంవత్సరాలు. శుభం. కుటుంబ ప్రశ్న చెప్పండి తల్లి. సార్, నేను పుట్టిన నుంచి నాకు కష్టాలేనండి గురువుగారు. నువ్వు పుట్టిన ఇంట్లోనూ కష్టమే పడుతున్నావు, ఇక్కడ అత్తారింట్లోనూ కష్టమే పడుతున్నావు. కష్టమే సార్. అందరూ మీ వల్ల ఉపయోగం చెందిన వారే, అందరూ మీ వల్ల లబ్ధం పొందిన వారే, కానీ ఎవరి నుంచి నీకు సపోర్ట్ లేదమ్మా. ఎప్పుడు అపవాదాలే, అపవాదాలు, అన్ని కష్టాలు గురువు గారు. అవును తల్లి, నీకు అబద్ధం చెప్పడము, నాటకం ఆడడం రాదు తల్లి. ఈ నాటకం ప్రపంచంలో నువ్వు అందరితో నలిగిపోతున్నావు. మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి కదా. మేము మీ ప్రోగ్రాం రోజు చూస్తాను గురువు గారు, మీరు ఏది చెప్పినా చేస్తాను. చేసిన నుంచి కొంచెం పరిస్థితి మారింది. బాగుంది. అంటే కొంచెం అంత ఎంతో ప్రశాంతత వచ్చింది. ఏదొచ్చినా ఏదో ఒకటి మంచిది జరుగుతుంది అని ఒక నమ్మకం వచ్చింది, ఎదిరిస్తాము అని నమ్మకం. మీ మాట అంటే మాకు మరి ఇంట్లో అందరికి కూడా అది చూస్తావు ఎందుకు చెయ్యాలని కూడా అనేవాళ్ళు లేరు గురువు గారు. మేము పుట్టడం కూడా 4 ఆడపిల్లలు మా అమ్మ నాన్నకి పేదింట్లోనే. అంటే మా నాన్నగారు చెల్లిని ఇచ్చారు ఇతనికి.
ఆవిడ సంతానం లేకపోవడం వల్ల మళ్ళీ ఒప్పుకోక నన్ను కూడా చేశారు. నాకు కూడా 3 ఆడపిల్లలే గురువు గారు. కానీ అంటే ఎక్కువ అప్పులు బాధ గురువు గారు. అందరూ కష్టపడతాము మేము. ఏం వ్యాపారం చేస్తారు? మా కిరాణి అంటే చిన్నది మా అమ్మలో బట్టి, ఇతను లైన్ చేస్తారు. వ్యాపారం లేదు గురువు గారు, అందుకే ఇప్పుడు బాధ ఎక్కువ. అదే అదే ఉన్ని తల్లి, ఇక మీ వ్యాపారం చక్కగా జరగాలని నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాను. ఇక వ్యాపారం చక్కగా జరుగుతుంది. తర్వాత మంచిగా లాభాలు వస్తే దాన్ని అప్పు తీర్పుకోండి. ఇంకా 2 పిల్లలకి చక్కగా వివాహానికి రెడీ చేసుకోండి. సరే, మా దగ్గరలో ఎక్కడైనా నదీ తీరం ఉందా? నది ఉంది గురువు గారు. ప్రతి శుక్రవారము ఈ చిన్న చిన్న మట్టి కుండలు వస్తాయి చూడండి. మట్టి కుండలు చిన్నవి ఉన్నాయి గురువు గారు, కాలూరులో దొరుకుతాయి. అవి ప్రతి శుక్రవారం ఒక 5 మట్టి కుండలు, ఒక కొబ్బరికాయకి పీచంతా బాగా జుట్టన్ని తీసేసి దాని కుంకుమ రాసేసి దాన్ని తీసుకెళ్ళి నదిలో మాకు వ్యాపారం బాగా జరగాలి, మా అప్పులన్నీ తగ్గిపోవాలి అని వదిలేసి వచ్చేయాలి. 5 కుండలు, ఇది ఒకటి. అలా 16 శుక్రవారాలు చేయండి. మీ అప్పన్నీ తగ్గిపోయి వ్యాపారం బాగా సమృద్ధిగా వ్యాపారం అవుతుంది. తర్వాత పిల్లల్ని బాగా చదివించండి, సరేనా? అలాగే గురువు గారు. చేసినప్పుడు ఒంటి పూట గట్ట చేసుకోవాలా? ఏం లేదు, ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రము కావాలంటే రాత్రి కూడా తినచ్చు. 4 కితాలు తినచ్చు. ఉపవాసాలు అలాంటివి ఏం లేదు. నేను చెప్పే పూజలకు ఉపవాసం లేదు. మనశుద్ధిగా చేస్తే చాలు. తెల్లవారి గురువు గారు మీరు ఎప్పుడైనా చేయండి తల్లి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మీకు ఎప్పుడు అనుకూలం అవుతుందో అప్పుడు వెళ్ళండి. నదికి ఎప్పుడు వెళ్తే ఏంటి, కొబ్బరికాయ మొత్తం పిల్లకాయ మొత్తం పిల్లకు కూడా తీసేయాలి. తీసేసి దాని కుంకుమ రాసేయాలి. కుంకుమ రాసేసి ఈ 5 గుడికలు అంటే చిన్న మట్టి కుండలు 5 తీసుకెళ్లి దాని చోట్ల ఇది చిన్న చిన్న మట్టి కుండలు ఈ ప్రమిదలు తెలుసు కదా, అలా ఉంటాయి. ఒక 5 ఇది తీసుకెళ్లి ప్రార్థన చేసుకుని వదిలేసి వచ్చేయండి, చాలు. మా వ్యాపారం బాగుండాలి, రుణ బాధలు తీరాలి. తీరిపోతుంది, మీ వ్యాపారం బాగుంటుంది, ఎప్పుడు మా ఆశీస్సులో ఉంటుంది, సరేనా? నమస్కారం తల్లి. నమస్తే అమ్మా. కృష్ణవేణి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి ఈనాటి యోగక్షేమం? ఈరోజు గురువారం, దశమి, సాయంత్రం ఏకాదశి కదా, గురువారం కలిసి వచ్చింది, అద్భుతమైన రోజే. అంతేకాకుండా గురు శుక్రం ఈరోజు విశేషంగా భార్యాభర్తల సఖ్యతకు విశేషమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం పార్వతీ పరమేశ్వరులు కానీ రాధా రుక్మిణులు కానీ ఏదైనా విగ్రహం ముందు పెట్టి, ఏదైనా ఒకటే పెట్టి దానికి యథాశక్తి పసుపు నీళ్లలో మరియు కుంకుమ నీళ్లతో అభిషేకం చేయాలి. పసుపు నీరు మరియు కుంకుమ నీళ్లతో అభిషేకం చేసి సుగంధిం పుష్టివర్ధనం అంటే ఏదైనా సుగంధం ఆయిల్ దొరుకుతుంది చిన్నగా కొట్లో, అంటే సుగంధం ఆయిల్ అంటారు. దాన్ని ఏమంటారు? సుగంధపు నూనె అంటాం. ఇంత బాటల్ ఒక 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తారు. ఎక్కువ ధర అయితే కొనకండి, సరేనా? గంధం రాయండి చాలు. చిన్నది దొరికే వాళ్ళు తీసుకొని ఆ సుగంధ భరితంతో అభిషేకం చేసి నేతి దీపం వెలిగించి తేనె మరియు పాలు 2 కలిపి నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టి యథాశక్తి అర్ధనారీశ్వర స్తోత్రము, శివుడికైతే లక్ష్మీనారాయణకైతే లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం, వీటిని పఠించండి. అనుకూలమైతే వినండి, చదివేవాళ్ళు పఠించండి. ఇలా చేసి నైవేద్యం పెట్టిన ఈ ఒక ఏదైతే ఉంటుందో అంటే దేవుడికి మనం ఉంటుంది కదా, అది ఇంట్లో ఉండేవాళ్ళు అందరూ స్వీకరించేయాలి. తర్వాత దేవుడికి సుగంధ తైలంతో అభిషేకం చేయంటాం కదా, ఆ సుగంధాన్ని పత్తితో ఒక సైడ్కి రాసి పెట్టుకొని మన చెయ్యి పైన తుడుచుకోవాలి, లేదంటే చెవులకి ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకుంటే మన ఒకరిలో సఖ్యత కలుస్తుంది, స్నేహ మనోభావం వస్తుంది, భార్యాభర్తలో ప్రేమ వస్తుంది. అద్భుతమైన యోగక్షేమం, చక్కగా చేయండి. భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం ఈరోజు సాయంత్రం పార్వతీ పరమేశ్వర్లు లేదా రాధాకృష్ణులకి పసుపు నీళ్లు, కుంకుమ నీటితో అభిషేకం చేసి సుగంధ తైలంతో కూడా అభిషేకించాలి. పాలు, తేనె కలిపి నైవేద్యం పెట్టాలి. పూజ అనంతరం సుగంధ తైలాన్ని దంపతులు తమ మణికట్టుకి లేదా చెవులకి రాసుకోవాలి. పార్వతీ పరమేశ్వర్లను పూజించిన వారు అర్ధనారీశ్వర స్తోత్రం, రాధాకృష్ణులను పూజించిన వారు లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం పారాయణం చేయాలి.